ఇవాళ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్లతో ప్రత్యేక సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ కుమార్ మిట్టల్, సబ్ రిజిస్ట్రార్లు, డిఐజీలు, జాయింట్ డీజీలు, ఐజీ, అదనపు ఐజీ స్థాయి అధికారులు హాజరు కానున్నారు. భూముల మార్కెట్ విలువ పెంపుపై చర్చించనున్నారు. ఉద్యోగుల సమస్యలు, బకాయిలతో పాటు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి వచ్చిన బృందాల నివేదికలపై సమావేశంలో చర్చించనున్నారు. మరింత సమాచారం ఈ సమావేశానికి సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ సంతోషి. రాష్ట్ర రెవెన్యూ మరియు ప్రచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఇవాళ జూబ్లీహిల్స్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశానికి రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ కుమార్ మిట్టల్ తో పాటు రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్లు అదేవిధంగా ఐజీలు, అదనపు ఐజీలు, డిఐజీలు, డీజీలు అంతా కూడా పాల్గొంటారు. మొత్తం కూడా రెవెన్యూ శాఖపై తన పట్టును నిలుపుకునేందుకు మొత్తం కూడా కింది స్థాయి నుంచి ఉన్న సమస్యలు ఏంటి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, ఏ విధంగా రేపు భవిష్యత్తులో ముందుకు పోవాలని దానిపైనే ఈ సమావేశంలో చాలా కీలకంగా చర్చించున్నారు. ఈ సమావేశం దాదాపు సాయంత్రం వరకు జరుగుతుందని కూడా ఈ రోజు మంత్రి కార్యాలయ వర్గాలు చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూముల రేట్ల విలువపై, మార్కెట్ విలువపై పెద్ద ఎత్తున ఇప్పటికే కసరత్తు చేసింది. గ్రామాల్లో ఏ విధంగా పెంచాలి, తర్వాత పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఏ విధంగా పెంచాలి దానిపైన ఈ రోజు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా రాష్ట్రానికి ఆదాయ వనరుల సమీకరణే ధ్యేయంగా ముందుకు పోతున్న ప్రభుత్వం ఈ ఇతర మార్గాలు, ఒకవైపు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అదేవిధంగా ఎక్సైజు, జిఎస్టీ లాంటి రంగాల పైన ప్రధాన దృష్టిని సాధించింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పైన కూడా ఈ రోజు ఈ సమావేశంలో చాలా కీలకంగా చర్చిస్తుంది. ఇప్పటికే ఉన్న రేట్లు ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో ఎంత శాతం పెంచితే ఏ విధంగా ముందుకు పోతాము, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా. కానీ ఇప్పటికే ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ ఇలాంటి రంగాల పైన కూడా, వ్యవస్థల పైన కూడా భూముల రేట్లు పెంచి ముందుకు పోతా ఉంది. ఇప్పుడు భూముల రేట్లు పెంచడం పైన, మార్కెట్ విలువ పెంచడం పైన ప్రధాన దృష్టిని ఆకర్షించేందుకే, దాంతో పాటు సబ్ రిజిస్ట్రార్లలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు ఏంటి, మండల పరిధిలో ఉన్న రిజిస్టర్స్ ఆఫీసులలో పరిస్థితులు ఏంటి అని తెలుసుకోవడానికే ఈరోజు ఈ కీలక సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. సంతోష్. రైట్ రామ్, థ్యాంక్ యూ.